ఓట్ల చోరీపై త్వరలోనే హైడ్రోజన్ బాంబు. మేం బయట పెట్టే వివరాలతో మోదీ ముఖం చూపలేరు. బీజేపీ వాళ్ళు ఇందుకు సిద్ధంగా ఉండాలి. రాహుల్. బీహార్ సీఎం నితీష్ అవినీతి భీష్ముడు తేజస్వి యాదవ్. పాట్నాలో ముగిసిన ఓటర్ అధికార్ యాత్ర. ఓట్ల చోరీపై ఇంకా వివరాలు ఉన్నాయంట. అవి బయట పెడితే బీజేపీ వాళ్ళు తట్టుకోలేరు అంటారు. వీళ్ళు ఈ లోపల ఈసీ గనక ఏమైనా చర్యలు తీసుకొని సరే దాని మీద వివరణ ఇస్తే కొంచెం చల్లబడతారు. లేకుంటే ఇక పూర్తి వివరాలు బయట పెట్టినాక బీజేపీ తల ఏడబెట్టుకోవాలనేది తర్వాత తెలుస్తుందని చెప్పేసి రాహుల్ గాంధీ హెచ్చరిస్తున్నాడు. ఎందుకు ఓట్లు చోరీ చేసి గద్దెనెక్కితే ఏం లాభం? అది ప్రజలల్లో విలువ ఉండాలి. ప్రజల మనసు గెలిచి నువ్వు గద్దె మీద కూర్చోవు. ప్రజలను ఇష్టం మేరకు పరిపాలించు. ప్రజల బలవంతం మేరకు నువ్వు ప్రజలను పరిపాలిస్తా అంటే ఎవరు సహిస్తారు? ఎవరు సహించరు. నెక్స్ట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోరి, ఇప్పటికి 3 సార్లు బీజేపీకి పట్టం కట్టిరు. నెక్స్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. కొంతమంది అంటారు దేశ రక్షణ కోసం బీజేపీ అని. అంటే ప్రతి ఒక్కరికి దేశ రక్షణ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. బొట్టు పెట్టుకున్నాడు ప్రతి ఒక్కడు హిందువుల కోసం కష్టపడతాడంటే కష్టపడాడు. ఫస్ట్ వాని కుటుంబం వాడు చూసుకుంటాడు. తర్వాతనే దేశం కోసం, ఊరు కోసం, రాష్ట్రం కోసం ఇక తర్వాత ఫైట్ చేస్తాడు. ఎవడైనా పెట్టుకున్న ఓన్లీ దేశం కోసమే ఫైట్ చేసేటోడు కాదు. ఫస్ట్ వాని కుటుంబం చూసుకుంటాడు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా తన దేశము కాపాడుకుంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ అని కాదు, ఎవరున్నా దేశంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళు ఆ దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరు కూడా ఏదో వదులుకోవాలని ఎవరు చూడడు. ఎంత దుష్ప్రచారం చేసి గద్దె మీద కూర్చోవడమే బీజేపీ. అది దాని నైజమే అది.